ఇక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కానూరులోని సిఐడి రీజనల్ ఆఫీస్ కు తరలించారు. జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ స్టేట్మెంట్ ను సిఐడి పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కానూరులోని సిఐడి రీజనల్ ఆఫీస్ కు తరలించారు. జత్వానీ వేధింపుల కేసులో పిఎస్ఆర్ స్టేట్మెంట్ ను సిఐడి పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, సుమారు 3 గంటల నుంచి సిఐడి అధికారులు పిఎస్ఆర్ రామాంజన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కానూరు రీజనల్ సిఐడి కార్యాలయంలో ఉండడం జరిగింది. ఈ ఉదయం హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేసిన కాడి నుంచి అక్కడి నుంచి ఆయన విజయవాడ తరలించడం వరకు దాదాపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నరకు ఇక్కడికి తరలించారు. 1 గంటన్నరకు ఇమీడియట్గా ఆయన్ను సిట్ కార్యాలయంలోకి తీసుకువెళ్ళి ఆయన్ను విచారణ చేస్తూ అనేక ప్రశ్నలను అడిగినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముంబాయి నటి కాదంబరి జత్వానీ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా సిఐడి అధికారులు చెబుతున్నారు. ఈ కేసులకు సంబంధించి ఆమెను ఒక వ్యాపారి ప్రయోజనార్థం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం అధికార దుర్వినియోగం చేసి ఆమెపై అక్రమ కేసులు బనాయించి ఆమె తల్లిదండ్రులను కావచ్చు ఆమెను కావచ్చు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే అభియోగం అయితే మోపడింది. దానిలో నిందితులుగా కూటమి సర్కార్ వచ్చాక ఇటు పిఎస్ఆర్ రామాంజనేయులను అదేవిధంగా విశాల్ గున్ని, కాంతిరాణి టాటాలను సస్పెండ్ చేసిన తర్వాత వారిద్దరూ కూడా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోగా పిఎస్ఆర్ మాత్రం కోర్టుకు వెళ్ళలేదు, బెయిల్ కూడా అప్లై చేయలేదు. అయితే ఆయన్ను ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం అయితే ఆ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కాదంబరి జత్వానీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది, ఎవరి ప్రోద్బలంతో తీసుకొచ్చారు, దీని వెనుకున్న రాజకీయ పెద్దలు ఎవరు, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసి తర్వాత న్యాయమూర్తి ముందు కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామి, రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.